ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, విశాల నాగార్జున సాగర్ జలాశయంలో మెమరబుల్ లాంచ్ ప్రయాణం చేస్తూ నాగార్జున కొండ మ్యూజియం సందర్శన తర్వాత మరో అద్భుతమైన పర్యాటక స్థలమైన నాగార్జున సాగర్ ఎత్తిపోతలు సందర్శనకు ప్రయాణాన్ని స్టార్ట్ చేశాము. అన్ని క్లోజ్ ఉంటాయి. వైట్ కెనాల్ పవర్ హౌస్. ఏంచి కూడా ఎంట్రన్స్ ఉంది. అది సాగర్, క్లోజెస్ట్ వ్యూ ఆఫ్ ది సాగర్. ఇంతకంటే దగ్గర వ్యూ యాడ్ ఉంటుంది రా కదా. అసలు మస్తు, అసలు ఎదురుగానే చూడు. అసలు గేట్లు, అసలు దాన్ని స్పిల్వే చూడు, దాని స్పిల్వే చూడరా, మొత్తం డ్యామేజ్ అవుతుంది. 26 గేట్లతోటి అసలు ఎంత పెద్ద కట్టడమో చూడండి ఫ్రెండ్స్. దీనివల్లే కొన్ని లక్షల ఎకరాలకి పంట నీరు అందుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి తాగునీటి సమస్యను తీరుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వచ్చేసరికల్లా మనకి వాటర్ లెవెల్ చాలా తగ్గింది. ఈ ప్లేస్కి రావాలంటే మాత్రం వర్షాకాలంలో ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది అసలు. అంత హైట్ నుంచి వాటర్ పడుతుంటే అసలు దాన్ని చూడడం అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ టైంలో చూడాలి. అసలు మొత్తం ఇవన్నీ ఫుల్ ప్యాక్ అయిపోతాయి. అసలు ఎంతో మంది పర్యాటకులు ఆ అనుభవాన్ని వీక్షించడానికి వేలల్లో లక్షల్లో జనాలు తరలి వస్తారు ఇక్కడికి. అంత బాగుంటది ఇక్కడ. అసలు అందులోంచి వాటర్ దూకేటప్పుడు ఆ నీటి తుంపర్లు మనకు తగిలినప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణిస్తూ డ్యామ్ అందాలను చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ప్రతి మలుపులో ఒక వింతను చూస్తున్నాము. అద్భుతంగా ఉంది దీని గుండా ప్రయాణించడం. జలాశయం పూర్తిగా నిండి వాటర్ గేట్ల నుండి దూకే దృశ్యం మర్చిపోలేనిది. అలానే డ్యామ్ యొక్క పూర్తి కట్టడ విశేషాలు చూడాలంటే ఇదే సరైన సమయం. ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ డ్యామ్ స్ట్రక్చర్. ఈ భారతావనిలో ఉన్న పెద్ద పెద్ద డ్యామ్లలో మన నాగార్జున సాగర్ కు విశిష్ట ప్రాముఖ్యత ఉందనటంలో సందేహమే అక్కర్లేదు. అంత అద్భుతంగా ఉంది. ఇది కూలిపోయినా ఉందండి కొంచెం. ఏదో ఫారిన్ రోడ్ ఉన్నట్టుందయ్యా. అసలు భలే ఉంది రోడ్ మాత్రం. అంతే, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. ఇక్కడనే గుడి. అరే లోపలికి నదిలోకి మెట్లుందిరా. వాటర్ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందిరా. ఇది అసలు ఇక మధ్యాహ్న సమయం లంచ్ టైం కావడంతో మంచి హోటల్ రెస్టారెంట్ బయటలో పడ్డాము. ఇక్కడ ఉందిగా మాతా సరోవర్ రిసార్ట్, వెజ్ అండ్ నాన్ వెజ్. పోరానా? దారిలో ఏదో రెస్టారెంట్ కనిపించింది. రైట్ కి కాస్త విరామం ఇచ్చి ముందుగా ఆకలి అంతు చూడాలని రెస్టారెంట్ లోకి వెళ్ళాము. పర్వాలేదు, ఉన్నంతలో బాగానే ఉంది హోటల్. రిలాక్స్ అవుదామని ఏసీ డైనింగ్ లో కూర్చున్నాము. కానీ మేము కూర్చున్న స్థలంలో ఏసీ సంగతి అటుంచి మామూలు గాలి కూడా తగలడం లేదు. మధ్యాహ్న సమయం లంచ్ టైం కావడం, హోటల్ హౌస్ఫుల్ గా ఉండటంతో సరిపెట్టుకుని ఆర్డర్ ఇచ్చేసాము. ఫుడ్ ఓకేగా ఉంది. కానీ ఒక చిన్న బాధ, ఇంతటి ప్రఖ్యాత పర్యాటక స్థలంలో హోటల్స్ రెస్టారెంట్లు పెద్దగా లేవు. పర్యాటకుల ఆకలిని అంతో ఇంతో తీరుస్తుంది ఈ హోటల్. లంచ్ కంప్లీట్ చేసి వాటర్ ఫాల్ కు బయలుదేరాము. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రై అంటూ దూసుకెళ్తుంది నా బ్లాక్ పాంథర్. పైనుండి సూర్య భగవానుడు అప్పుడే ప్రతాపం చూపిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఈసారి ఎండాకాలం గట్టిగా మండే కాలమే అనుకుంటా. సూర్య భగవానుడి ప్రకోపం నుండి రక్షించుకోవడానికి బాటిల్లో వాటర్ తాగేస్తున్నాము. అలా ముందు కదులుతూ ఉండగా వాటర్ ఫాల్ కు వెళ్లే రోడ్డు రానే వచ్చింది.
చిన్న రోడ్డు మొత్తం ఫారెస్ట్ ఇక సింగిల్ రోడ్డే ఉంటుంది. సింగిల్ రోడ్ అయినా వాటర్ ఫాల్ ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఎక్సైట్మెంట్ తో ఇదేమీ పట్టించుకోలేదు. ఈ రోడ్ లో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. క్షణానికి మలుపు వస్తుంది. రోడ్డు తిరువైపులా అడవే. ఎప్పుడు ఏ జంతువు చెట్ల తోపుల్లోంచి రోడ్డు మీదకి పరిగెత్తికొస్తుందోనని జాగ్రత్తగా చూసి బైక్ డ్రైవ్ చేస్తున్నా. ఫైనల్ గా వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. ఏంద్రో బందా ఏంది రామ్ కుమార్, బందా ఏంది పంపదీసి జనాలే లేరు. మిట్ట మధ్యాహ్నం కావడంతో ఏమాత్రం రద్దీ లేదు. స్నాక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్ షాప్స్కి అయితే ఇక్కడ కొదవే లేదు. ఇంకా లోపల కాడికి ఇక్కడికి వెళ్ళండి. అదే నీ కిందికి మెట్లు రా. వాటర్ ఫాల్ ని చూడాలంటే మొదటగా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్కరికి 30 రూపాయలు. అన్నకి చేసి వెళ్ళవుతాయి. అన్న చేసుకుంటా లోపల వచ్చిందా. పిచ్చి పిచ్చి ఉంటాయి ఇలా. అక్కడ నీడ కూర్చున్నా. జనం తక్కువనే ఎవరు లేరు అసలు. ఎత్తిపోతలు అరే ఎండలకే ఎట్లా ఉంది మరి. ఎండ తక్కువ ఉన్నాయరా భయంకరమైన ఎండలు. ఎందుకుంటారా ఉంచుకుంటారు అది బాగుండారో షూటింగ్ అదే ఇదేనా పోదలంటే అది బాగుంది కదా. మీకు అది మొత్తం ఫిల్ అయితే నయాగార కూడా పనికిరాదు. గేట్ దాటి ముందుకు రాగానే లోపల అందమైన గార్డెన్ గుండా ప్రయాణం చేస్తూ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. సరే అట్లా చూడు, ఇది వ్యూ పాయింట్. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఇదేనా ఇదో దా అటు పోనీ అటు పోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఆ మెట్లు ఉన్నాయి, మెట్ల నుంచి కిందికి వెళ్తే ఆడ కిందికి వెళ్తాం. డైరెక్ట్ వాటర్ దాకా వెళ్తాం. గుడి ఉంటుంది అక్కడ. ఇది నాగార్జున సాగర్ వాటర్ ఫాల్. వాటర్ సౌండ్ భలే ఉంది కదా అసలు. ఈ జలపాతంలో సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి ప్రవహిస్తుంది. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలపాతం ఘోష వినిపిస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఫ్రెండ్స్, ఎత్తిపోతల ఫాల్స్ ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన ఒక అందమైన జలపాతం. ఇది నాగార్జున సాగర్ సమీపంలో ఉండే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పచ్చని కొండల మధ్య నుంచి కిందికి జారిపడే నీరు చూసిన ప్రతి ఒక్కరికి ఆనందాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. ఏంటి నీట్గా కనిపిస్తుంది ఊర్రారే, కింది దాకా కనిపిస్తుంది మంచిగా. ఏదైనా మంచి పిక్నిక్ లాగా రావచ్చురా. ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకోవచ్చు, రావచ్చు. మంచి పార్క్ ఉంది, మంచి పార్క్లో కూర్చోవచ్చు, హ్యాపీగా భోజనం చేయొచ్చు. నీకు ఇంకా యాక్చువల్గా నీకు అవి కూడా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బొమ్మన్ యారో ఉంటుంది షూట్ చేసేది. ట్రంపలిన్ ఉంది, ట్రంపలిన్ ఉంది, ఉయ్యాల ఉన్నాయి. రాయిగా ముసలి అంటే కెమెరాలు కనిపిస్తుంది కదా, ముసలే కదరా ఆడ పెట్టిరుగా. ముసళ్ళు ఉంటాయి, ఎవరు వాటర్లో దిగొద్దు అని వార్నింగ్ పెట్టిరు ఆల్రెడీ.
కానీ ఒక్కసారి అంటుందిరా అసలు ఆ నీళ్ళ కింద నిలబడి ఉంటే ఓ కింద పడుతుంది జాగ్రత్త అయితే బట్ అన్ని వాటర్ మీద మరి ఎట్లుంటుంది అసలు ఒకరా అదంతా ఊరేరా నీకు నువ్వు ఆడ చిన్న టెంపుల్ అయ్యి ఉంది చూడండి చిన్నది అది వాళ్ళది ఆ పొలం వాళ్ళది వాడు కూడా ఉంటాయి. అంతే అంతే అదే బయట మొత్తం నార్మల్ ల్యాండే ఇదంతా పార్కు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం స్పాట్లే దాంట్లో డౌట్ లేదు కదా. ఎదురుగా రమ్మంటావు మంచిగా వస్తుంది. చాలే కానీ ఎట్లా గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ గ్రీనరీ మస్తు అసలు. అంటే ఇప్పుడు కొద్దిగా ఎండకు అయ్యేసరికల్లా ఇంకా కొద్దిగా తగ్గింది కానీ వర్షాకాలం ఆ టైం అయితే ఇంకా సూపర్ అసలు. అసలు పర్ఫెక్ట్ అంటే ఇక శీతాకాలం రా వింటర్లో రావాలి. ఇక అది హోటల్ రా, అది రెస్టారెంట్. సాయంత్రం వస్తారు రా ఇక్కడికి. మార్నింగ్ కష్టం ఎందుకంటే ఈ ఎండకి. సాయంత్రం కూడా వస్తున్నారు లోకల్ అంతమంది అంతే అంతే మంచిగా చెట్టు కింద కూర్చున్నాం. ఇక ఐ థింక్ రూమ్స్ వస్తుంది రా, లాడ్జింగ్ వస్తుంది. ఉండదు అంటారు ఏమో అదే మోడల్ ఉంది కదా. నీళ్ళ వాటర్ ఉన్నాయి అక్కడ. అదే ఇప్పుడు ఇలా పట్టిండు కదా వచ్చినట్టు. ఇది వాటర్ ఫాల్కి సంబంధించిన ఒక వ్యూ పాయింట్ అండ్ పార్క్. వాటర్ ఫాల్ మాత్రం ఒక మంచి విజిటింగ్ ప్లేస్ కదా. దాంట్లో మాత్రం తిరిగేది లేదు. రావాలి, ఫుడ్ తెచ్చుకోవాలి, హ్యాపీగా కూర్చోవాలి, పొద్దున నుంచి సాయంత్రం దాకా కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఎండిపోయిన ఫౌంటైన్. నీళ్ళు పెట్టలేదు ఫౌంటైన్ అయినారా? అవుతే అవి లేవుగా, స్ప్రింకిల్స్ లేవుగా, జస్ట్ ఒక పాండ్ అనమాట అంతే, వాటర్ పాండ్. ఈ మంతే లాస్ట్ అంట. ఇక నీకు మార్చి ఏప్రిల్ సరికల్లా వాటర్ అయిపోతాయంట, మొత్తం వాటర్ ఉండవంట. అందుకే జనాలు ఎక్కువ రారు ఇప్పుడు ఈ టైంలో. ఫిబ్రవరి నుంచి ఇక తగ్గుద్దంట. ఇట్లా తిరుగుతుందా. ఇక వాటర్ ఫాల్ వద్ద ఎటువైపు చూసినా పచ్చదనంతో కూడిన గుట్టలు, వాటి మధ్యలో నుండి పరుగులు పెడుతున్న వాటర్ ఫాల్ నుండి జాలువారిన జలధార. ఈ ప్రకృతి సౌందర్యాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకోవడం ఆనందంగా భావిస్తారు. ఇదినయ్యా వాటర్ ఫాల్కి సంబంధించిన పార్కు. ఆర్ యూ సాటిస్ఫైడ్? వర్తిగా ఇంకా సంతోషం రా. ఫిబ్రవరిలో వచ్చి ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా అసలు ఈ ప్లేస్ అనవసరంగా వచ్చినట్టు అయ్యేది. ఇంకేదో వ్యూ పాయింట్ ఉన్నట్టుంది కదా. కాదు కాదు, అక్కడ మెట్లు, బయటికి రా, బయటికి వెళ్ళాలి. If you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.